ప్రభు స్తోత్రాలు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. ప్రతి వారు కూడా డైలీ బ్రెడ్ దగ్గరికి రండి. ఈ దిన ఆహారాన్ని మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నట్టు చూసుకోండి. ఈ దినము లూకా సువార్త 1వ అధ్యాయము 17వ వచనం. నీకు సంతోషమును మహానందమును కలుగును. హీ విల్ గెట్ ద लॉर्ड्स पीपल रेडी फॉर हिम. प्रभु के लिए एक योग्य प्रजा తయారు కరే. సంతోషం కావాలి. ఇంకో మాట అన్నాడు, ఏమని? మహానందము. అయితే ఈనాడు సంతోషముందా, దుఃఖముందా? వింటున్న శ్రోత, నీ ఇంటిలో విచారమా, దుఃఖమా, వేదన, లేక మహానందమా? అయితే మహానందం అంటే అయితే దుఃఖమంతా పారిపోతుంది. మహానందం ఇచ్చేవాడెవరు? దేవుడే. ఆయన మీద ఆనుకోవాలి. అయితే ఏ కార్యాలు ఆనందం ఇచ్చే కార్యాలు చేస్తున్నామా, ఆనందం కలిగించకుండా పాడు చేసే కార్యాలు చేస్తున్నామా? తీతు 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలను. దేవుని పిల్లలు మంచి కార్యాలు చేయాలి, చెడు కార్యాలు చేయకూడదు. చెడు కార్యాలు చేసేవాడు సైతాను సంబంధి. అందుచేయకంటే ప్రతి సత్కార్యం, ప్రతి మంచి కార్యము చేయుటకు సిద్ధపడాలట. అయితే చెడు కార్యాలకు వెళ్ళద్దు. రక్తము చిందించిన వారి పాదాలు పరుగులెత్తున్నాయంటాడు. వాడి పాపాని కొరకు పరుగులెత్తద్దండి. మంచి కార్యాలు చేసేదానికి పరుగులెత్తండి. కీర్తన 45:1 నా నాలుక త్వరగా వ్రాయువాని కలమువలే ఉన్నది. నాలుకను అదుపులో ఉంచుకోవాలి. నాలుకను ఇష్టానుసారంగా పడేసుకోకూడదు. నాలుక శరీరానికి మాలిన్యాన్ని కలిగిస్తున్న అగ్ని వంటిదని వ్రాయబడింది. కాబట్టి నీకు సంతోషం మహానందం కావాలంటే సంతోషం మహానందం ఇచ్చే దేవుని మీద ఆనుకొని మీ జీవిత యాత్రను సాగించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రము నాయన. ఎందరిలో ఆనందము లేదు, వారి జీవితాలు ఆనందదాయకంగా చేయండి నాయన. మీరు వారి కుటుంబంలో, వారి పిల్లల జీవితాల్లో నడిపించండి. నీకే మహిమ తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.